మనకి హెయిర్ ట్రీట్మెంట్స్‌తో పాటు స్కిన్ ట్రీట్మెంట్స్ గూడా ఉంటాయి. డీపీఎన్స్, వాచ్ రిమూవల్ ట్రీట్మెంట్, డీపీఎన్ రిమూవల్ ట్రీట్మెంట్, లెంటిగో రిమూవల్ ట్రీట్మెంట్. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే డీపీఎన్ వాట్స్ అంటే నార్మల్ పుట్టుమచ్చల్లాగా అనుకుంటున్నారు. కానీ అవి పుట్టుమచ్చలు కావు. పులిపిర్లు అంటారు మన భాషలో. పులిపిర్లు అని చెప్పేసి వాటిని మనం స్కిన్ ట్యాగ్స్ కూడా అని అంటాము. సో అవి చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మనం తీసేస్తే మళ్ళీ అవి పెరగకుండా అక్కడికే గ్రోత్ అనేది స్టాప్ అయిపోయి మళ్ళీ రాదు. మళ్ళీ కొత్త ప్లేస్లో కూడా అది పాపప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. సో మనకి పింపుల్స్ అవన్నీ వచ్చినప్పుడు కూడా ఇగ్నోర్ చేయకుండా తొందరగా కన్సల్ట్ అవ్వాలి. సేమ్ ఛార్జెసే ఉంటాయి. ఛార్జెస్ అయితే ఏం డిఫరెంట్ ఉండదు. ఏంటి అంటే కొందరు సెషన్స్ లాగా ప్లాన్ చేసుకుంటారు అమౌంట్, కొందరు ప్యాకేజ్ లాగా ప్లాన్ చేసుకుంటారు. సో అమౌంట్ అనేది డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళు అనీజీగా కంఫర్టబుల్గా లేరు అనుకున్నప్పుడు లేరు కాబట్టి మేము హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఛార్జెస్ అనేది డిఫరెంట్ ఏమి ఉండదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయించుకున్న ఒకే ప్రైస్ ఉంటుంది, హోమ్ సర్వీస్ ఉన్న ఒకే ప్రైస్ ఉంటుంది. చాలా లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి హెవీ కాస్ట్ అది చెప్పదలుచుకోలేదు, మళ్ళీ ఇష్యూ అయిపోతుంది. ఓకే, కొన్ని ట్రీట్మెంట్స్ చాలా హెవీ కాస్ట్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైసిస్కి కావచ్చు, మీరు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అఫోర్డబుల్ ప్రైసెసే ఉంటాయి. కొందరు ఇది పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, అమౌంట్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామందికి బడ్జెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వేరే ట్రీట్మెంట్స్ చేసుకుంటాం నార్మల్గా, మనం బయట వేరే ట్రీట్మెంట్స్ అవన్నీ మార్కెట్లో చూస్తుంటాం. బట్ దీంట్లో ఏంటి అంటే దాంట్లో లైఫ్ లాంగ్ పెట్టాల్సి వస్తుంది మనకి. అది పర్మనెంట్ కాదు. వన్స్ చేస్తున్న కొద్దీ అది మళ్ళీ రీగ్రోత్ వస్తూనే ఉంటుంది. కానీ దీంట్లో ఫ్యూ సెషన్స్ తర్వాత గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దాంట్లో పెట్టే అమౌంట్ దీంట్లో పెడితే కంపారిటివ్లీ సేమ్ అమౌంటే ఉంటుంది. బట్ అది లైఫ్ లాంగ్ పెట్టాలి. దీంట్లో లైక్ ఇన్స్టాల్మెంట్లో అట్లా పే చేసుకున్నా అని తక్కువ అమౌంట్లోనే ఉంటుంది. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మరీ ఎక్కువేం ఉండదు. ఎంతవరకు సేఫెస్ట్ ప్రాసెస్ ఇది? సైడ్ ఎఫెక్ట్స్ ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి కూడా ఉండవు. ఇది 100% సేఫెస్ట్ ప్రాసెస్. అండ్ నార్మల్గా లేజర్ ట్రీట్మెంట్కి ఎలక్ట్రాలసిస్కి ఏంటి అంటే లేజర్ ట్రీట్మెంట్ వచ్చేసి జస్ట్ రిడక్షన్ మాత్రమే. అది పైన హెయిర్ని మాత్రమే రిడక్షన్ చేస్తుంది. లైక్ ఫ్యూ మంత్స్ 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అది దానికి ఫ్యూ సెషన్స్ పడతాయి. కానీ ఎలక్ట్రాలసిస్లో ఏంటి అంటే మనం కొన్ని సెషన్స్ లైక్ 14 to 15 సెషన్స్ తర్వాత హెయిర్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. ఫ్రమ్ ఫాలికల్ నుండి తీస్తున్నాం హెయిర్ మనం కాబట్టి కంప్లీట్గా గ్రోత్ అనేది మళ్ళీ లైఫ్ లాంగ్ రాదు. ఈ సెషన్స్ ఎంత టైం తీసుకుంటాయి? 14-15 సెషన్స్ డిపెండ్స్ ఆన్ ఏరియా అండ్ డిపెండ్స్ ఆన్ గ్రోత్ అండి. మనకి అప్పర్ లిప్కి కొంత టైం పట్టవచ్చు, చిన్కి ఎక్కువ టైం పట్టవచ్చు కంపేర్ టు అప్పర్ లిప్. ఎందుకంటే చిన్కి గ్రోత్ అనేది థిక్నెస్ ఉంటుంది. సో మనం చేసే ట్రీట్మెంట్ ఫాలికల్ని కాన్సన్ట్రేట్గా చేస్తాం కాబట్టి ఎక్కువ టైం పట్టవచ్చు. సైడ్ లాక్స్కి ఒక టైం పట్టవచ్చు. సో కంపేరిటివ్లీ మనకి ఒక ఏరియాకి పట్టిన టైం ఇంకో ఏరియాకి పట్టకపోవచ్చు. లైక్ అప్రాక్సిమేట్గా 1.5 hours 2 hours బిట్వీన్లోనైతే కంపల్సరీ ఒక ఏరియాకి అయితే పడుతుంది. అంటే సెషన్స్ అంటున్నారు కదా, ఎన్ని మంత్స్ ఇది టైం టేకింగ్ ప్రాసెసా? అంటే మొత్తం ఏదైనా కానీ స్పాన్ ఎంత ఉంటుంది టైం? దీన్ని టైం ఏంటి అంటే మనం ఒకసారి 1 సెషన్ ప్లాన్ చేసుకున్నాక ఒక సెషన్కి ఇంకో సెషన్కి గ్రోత్ అనేది మనకి హెయిర్ పాపప్ అవ్వడానికి లైక్ 10 to 12 days టైం పడుతుంది. సో మనకి ట్వీజర్కి వచ్చే విధంగా ఉన్నప్పుడు అది మనం సెషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. వన్స్ మనం సెషన్స్ అనేటివి రెగ్యులర్గా ప్లాన్ చేసుకున్న కొద్దీ హెయిర్ గ్రోత్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. బట్ సెషన్స్ అయితే మ్యాండేటరీగా కంపల్సరీగా 12 to 15 days మధ్యలో ప్లాన్ చేసుకోవాలి. 6 months పడుతుందా టోటల్? మినిమం 6 to 7 months అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే మీ ట్రీట్మెంట్లో ఓన్లీ అవుట్ సైడ్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇన్సైడ్ మెడికేషన్ లాంటివి కూడా ఏమైనా ఇస్తారా? మెడికేషన్ అయితే మోస్ట్లీ ఉండకపోవచ్చు. బట్ ట్రీట్మెంట్ ద్వారానే చాలామందికి హెయిర్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. మెడికేషన్ అయితే నాట్ మ్యాండేటరీ అంత దీంట్లో, ఈ ప్రాసెస్లో. స్కిన్ టైప్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా, అందరికీ వర్తిస్తుందా? ఎలక్ట్రాలసిస్ ఏ స్కిన్ టైప్ అయినా, ఏ హెయిర్ టైప్కైనా
ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొందరికి సెన్సిటివ్ స్కిన్ అంటారు, కొందరికి చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, కానీ ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ని మాత్రమే మనం ట్రీట్ చేస్తాము. మనం స్కిన్ అదంతా పట్టించుకోని అవసరం లేదు. జస్ట్ మనం టార్గెట్ ఏంటి అంటే హెయిర్ ఫాలికల్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవడం అంతే. అంటే ఇప్పుడు పీసీఓఎస్ తర్వాత చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ అనేది గర్ల్స్ ఎక్కువ చూస్తుంటాం కదా. సో అలాంటివి క్యూర్ చేయాలంటే ఫస్ట్ అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ మెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ పీసీఓఎస్ని కూడా తగ్గించుకోవడం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో దానివల్ల వచ్చిన అన్వాంటెడ్ హెయిర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? పీసీఓఎస్ ట్రీట్మెంట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. బట్ ఏంటి అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఎక్కడైతే పీసీఓఎస్ మెడికేషన్ హాస్పిటల్స్లో తీసుకుంటున్నారో ఆ మెడిసిన్స్ తీసుకుంటూ మనం పీసీఓఎస్ ఈ ఎలక్ట్రాలసిస్ కూడా చేయించుకోవచ్చు. సో ఎట్ ఏ టైమ్ బోత్ ద ట్రీట్మెంట్స్ యూ కెన్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చాలా అంటే ఈ ప్రాసెస్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, స్కిన్ని అంటే బ్రైట్ చేసుకోవడానికి, లిప్ కలరింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇలాంటివి కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయా? లేదండి, ఓన్లీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ ట్రీట్మెంట్స్ అండ్ స్కిన్ ట్యాగ్స్ లైక్ డిపిఎన్స్, వాట్స్, ఈ ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. కంప్లీట్లీ పింపుల్ కేర్ కూడా ఉంటుందా? ఉండదండి. ఉండదు. ఇంకేమైనా చెప్తారు? సో కొందరు టెంపరీ సొల్యూషన్ వెతుక్కుంటారు, లైక్ థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ లేదంటే ప్లకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్గ్రోత్ ఆఫ్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇన్గ్రోత్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా ట్రీట్ చేయొచ్చు, కాకపోతే దానికంటూ కొంచెం టైం పడుతుంది అలా ప్రాసెస్లో. థ్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ టెంపరీ సొల్యూషన్ అది. మళ్ళీ గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి పార్లర్కి వెళ్ళి చేయించుకోవడము, మళ్ళీ ఐబ్రోస్ షేప్ అవుట్ చేస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ అనేది ఉంటుంది. బట్ వన్స్ దీంట్లో మనం పర్మనెంట్గా ఐబ్రో షేపింగ్ చేయించుకోవడం వల్ల లైఫ్ లాంగ్ షేప్ అనేది అలాగే ఉండిపోతుంది. ఓకే, మార్కెట్లో పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి కదా. సో పర్మనెంట్ అంటే కూడా అవి సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ యథావిధి ఉంటుంది కదా. సో మీ ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితంగా లైఫ్ టైం మొత్తం పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ వన్స్ మనం ఒక్క హెయిర్ ఫాలికల్ని ట్రీట్ చేసిన తర్వాత వన్స్ మనం ఎలక్ట్రాలసిస్ చూస్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక లైక్ ఫ్యూ సెషన్స్ ఉంటాయి మనకి, ఒక 15 to 16 సెషన్స్, లైక్ ఒక 6 months వరకు టైం ఉంటుంది. సో దీంట్లో మనం రెగ్యులర్గా సెషన్కి స్టిక్ అయి ఉండి ట్రీట్మెంట్కి స్టిక్ అయి ఉంటే కొన్ని మంత్స్ తర్వాత కంప్లీట్గా తగ్గిపోతుంది. మనం ప్రతి ఒక్క హెయిర్ని రూట్ నుండి తీస్తాం కాబట్టి మళ్ళీ అదే ప్లేస్లో అదే హెయిర్ ఫాలికల్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ అస్సలే ఉండవు. ఆ రూట్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మనకి పెరగడానికి ఛాన్స్ అనేది ఉండదు కదా. సో మళ్ళీ ఇంకో ప్లేస్లో ఇంకో హెయిర్ గ్రోత్ అయినప్పుడు మనకి చెప్పాను కదా, లైక్ మనకి అందరికీ హెయిర్ సర్కిల్ అనేది ఒకేలా ఉండదు. కొందరికి స్లో గ్రోత్ ఉంటుంది, కొందరికి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో వీటన్నిటిని ట్రీట్ చేయడానికి మనకి సెషన్స్ అనేది మ్యాండేటరీ. సో ప్రతి సెషన్లో కొంత హెయిర్ మట్టుకి తగ్గుతూ వస్తుంది. సో అన్ని సెషన్స్లో అన్ని హెయిర్ అనేది ట్రీట్ చేశాక లైక్ 16 to 70 సిట్టింగ్స్ తర్వాత గ్రోత్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అమ్మాయిలకి ఓన్లీ ట్రీట్మెంట్స్ ఫర్ లేడీస్ అండి. ఇదే కోర్స్ తీసుకోవడం కారణం ఏంటి? అంటే ఇన్ని ఇయర్స్ మీరు ఇదే కారణం ఏంటి? ఎందుకు ఇంట్రెస్ట్? ఈ కోర్స్ని నేను చూస్ చేసుకోవడం వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే చాలామంది అమ్మాయిలు అన్వాంటెడ్ హెయిర్ లైక్ చిన్ దగ్గర, అప్పర్ లిప్ దగ్గర పెరగడం వల్ల వాళ్ళు కంఫర్ట్గా బయటికి రాలేకపోవడం, అనీజీగా ఫీల్ అవ్వడం, ఏదన్నా ఫంక్షన్కి కానీ లైక్ ఏమన్నా వర్క్కి వెళ్ళే టైంలో నాకు ఇది ఉంది అని చాలామంది ఆగిపోతున్నారు. సో నేను ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతున్నారు. సో అది కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతిసారి
2 డేస్కి ఒకసారి రేజర్ లాంటివి టెంపరరీ మెథడ్స్ చేయడం వల్ల వాళ్ళకి టైం ఇదంతా వాళ్ళకి ఇన్గ్రోత్ ఆఫ్ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ప్రతిసారి ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది కూడా వచ్చే ప్రతి హెయిర్ ఫాల్ కూడా స్ట్రాంగ్గా రీగ్రోత్ వస్తుంది మళ్ళీ. సో దానిని చూసి నేను ఇట్లాంటి ట్రీట్మెంట్స్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చూస్ చేసుకున్నాను. ప్రజెంట్ నేను 20% ఆఫ్ డిస్కౌంట్తోని నేను పర్ ఏరియాకి 20% డిస్కౌంట్తోని నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అనగా అలోట్రోసిస్ మోడియో ఏంటి అంటే హెయిర్ని పర్మనెంట్గా రిమూవ్ చేయడంతో పాటు లైఫ్ లాంగ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండేలా చేయడం అనేది మాది మెయిన్ మోటివ్ అన్నమాట.